హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనకి సండే వచ్చిందంటే చాలు, మరి మనం అందరం చికెన్, మటన్, ఫ్రాన్స్ అని మార్కెట్కి ఇంకా ఎగబడతాం కదా. సో అందులో అందరికీ ఫేవరెట్ అయినది చికెనే అని చెప్పొచ్చు. సో అలాంటిది చికెన్ ఫ్రై ఈరోజు ఎలా చేస్తారో నేను చెప్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఒక కడాయిలో హాట్ అయిన తర్వాత మనం నెయ్యి అండ్ ఆయిల్ రెండు వేసుకోవాలి. ఆ రెండు వేడైన తర్వాత మనం సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. లాంగ్ వేసుకోండి, అప్పుడు చికెన్కి ఉల్లిపాయలు తగిలి కొంచెం టేస్ట్ ఇంకొంచెం బాగుంటుంది. ఇక్కడ నేను 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి తీసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి అనేది హోమ్ మేడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. బయట అయితే హెల్త్ కూడా మంచిది కాదు కదా. సో ఇప్పుడు మనం హెల్త్ కాన్షియస్కి కూడా చాలా ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి, బికాజ్ బయట అంతా కల్తీ ఫుడ్స్. ఆ తర్వాత చక్కగా కడుక్కున్న చికెన్ పీసెస్ అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ ఆల్మోస్ట్ 1/2 కిలో వరకు ఈ చికెన్ అనేది నేను వేస్తున్నాను. ఆల్మోస్ట్ 3 to 4 మెంబర్స్కి అయితే వస్తుంది. తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకొని చక్కగా హై ఫ్లేమ్లో టోస్ట్ చేయాలి. సో హై ఫ్లేమ్లో కంపల్సరీ టోస్ట్ చేయాలి ఫ్రెండ్స్. అప్పుడే మనకి చికెన్లో ఉన్న వాటర్ ఏదైతే ఉందో అది ఎవాపరేట్ అవుతుంది. ఆ తర్వాత మనకి చికెన్ అనేది నీచు కంపు రాదు. చాలామంది చికెన్స్ చేస్తూ ఉంటారు, కాకపోతే నీచు కంపు అనేది ఉండిపోతుంది. అప్పుడు తినేటప్పుడు ఆ స్మెల్తో టేస్ట్ కూడా అంత బాగోదు. సో కంపల్సరీ మనం హై ఫ్లేమ్లో టోస్ట్ చేయాలి. కొంచెం టోస్ట్ చేసిన తర్వాత పసుపు వేసుకొని మళ్ళీ హై ఫ్లేమ్లో టోస్ట్ చేయాలి. ఈ విధంగా ఒక 5 minutes టోస్ట్ చేసుకుంటూ ఉంటే చికెన్లో ఉన్న వాటర్ అంతా వచ్చి ఎవాపరేట్ అవుతుంది. ఆ తర్వాత క్యాప్ పెట్టేసి ఇంకొంచెం స్లో చేసేసి గ్యాస్ని మళ్ళీ ఉడికించాలి. అప్పుడు మిగతా వాటర్, చికెన్లో ఉన్న వాటర్ మొత్తం వస్తుంది. చూసారా, ఈ విధంగా చికెన్లో ఉన్న వాటర్ అయితే కంపల్సరీ రావాలి ఫ్రెండ్స్, లేకుంటే నీచు కంపు అవి వస్తుంది. సో ఇప్పటి వరకు అయితే నేను అనేది వాటర్ అనేది ఒక డ్రాప్ కూడా వేయలేదు, అయినా చూసారా ఎంత వాటర్ అనేది వచ్చింది. సో మనం ఈ విధంగా చక్కగా టోస్ట్ చేసుకుంటూ క్యాప్ పెట్టుకుంటూ చికెన్లో ఉన్న వాటర్ అన్నీ వచ్చి ఆ చికెన్ని ఉడకనివ్వాలి. ఆ తర్వాత మనం రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత రుచికి సరిపడిపోయినంత కారం వేసుకోవాలి. సో కొందరు గొడ్డు కారం టైప్ హైగా తింటారు కదా, వాళ్ళ రుచికి తగినంత కారం అయితే వేసుకోవాలి. నేనైతే లైట్గానే వేసుకుంటున్నాను, ఎందుకంటే పిల్లలు తింటారు కాబట్టి. ఆ తర్వాత చక్కగా కలుపుకోవాలి. కలిపి ఆ తర్వాత మన దగ్గర చికెన్ మసాలా ఎవరెస్ట్ అయితే నేనైతే ప్రిఫర్ చేస్తాను. చికెన్ మసాలా ఉంటే చికెన్ మసాలా కూడా వేసుకొని లాస్ట్లో ఇంకా గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ఇది కూడా హోమ్ మేడే నేను చేసుకున్నాను. మీకు ఒకవేళ గరం మసాలా ఎలా చేయాలి అనేది కావాలి అంటే కమెంట్ చేయండి, సో దట్ నేను ఆ వీడియో అనేది మీకు పోస్ట్ చేస్తాను. సో ఇంకా అంతే, చక్కగా టోస్ట్ చేసుకుంటే చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. సో లాస్ట్లో ఇంకా మనం చక్కగా కలుపుకొని లాస్ట్లో ఇంకా మనం కస్తూరి మెర్తి ఉంటుంది కదా, కస్తూరి మెర్తి అనేది కొంచెం తీసుకొని చక్కగా చేతులతో రబ్ చేసుకొని కస్తూరి మెర్తి అనేది వేయాలి. ఎందుకు అంటే అప్పుడే దానికి ఫ్లేవర్ అనేది చక్కగా ఏ కర్రీకైనా చక్కగా తగులుతుంది. ఆ తర్వాత ఇంకా ఫైనల్ టచ్ మనం కొత్తిమీర లేకపోతే ఏ కర్రీ లేదు అని నేను అనుకుంటాను. సో కర్రీలో కొత్తిమీర వేసేస్తే దాని ఫ్లేవర్, దాని టేస్ట్ అంతా చేంజ్ అయిపోతుంది. సో ఐ సజెస్ట్ కొత్తిమీర కూడా ఉంటే వేసుకోండి. ఇంకా వేసుకొని చక్కగా కలుపుకుంటే అయిపోతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.